వేసవి కాలంలో ఎండలు మండుతున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్రంలో అత్యధికంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. మే నెల ఆరంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు మరింత దారుణ పరిస్థితి ఉంటుందన్న ఆందోళన కలిగిస్తోంది. ఎండల తీవ్రత మాత్రమే కాదు, అనేక జిల్లాలలో తీవ్ర వడగాలుల ప్రమాదం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో చాలామంది వడదెబ్బ బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారు. వడదెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి ఎండగా ఉన్న సమయాలలో బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా కొన్ని రకాల పానీయాలు కూడా మనల్ని వడదెబ్బ నుండి కాపాడతాయి. వడదెబ్బ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఈ సమస్యను నివారించడం కోసం శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం చాలా ముఖ్యం. విటమిన్ సి గుణాలు పుష్కలంగా ఉండే నిమ్మరసం వడదెబ్బను నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా హీట్ స్ట్రోక్ నుండి మనల్ని కాపాడుతుంది. ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొబ్బరి నీళ్లు కూడా ఒక అద్భుతమైన పానీయం. కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ హీట్ స్ట్రోక్ సమస్యను నివారిస్తాయి. పెరుగుతో చేసే లస్సీ అలాగే మజ్జిగ మనల్ని హీట్ స్ట్రోక్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే పోషకాలు మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వడదెబ్బ సమస్యను నివారించడంలో ఉల్లిపాయ కూడా చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసంలో కాస్త తేనె కలుపుకొని తాగితే వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక పచ్చి మామిడికాయతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల శరీరానికి శక్తి మరియు ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. హీట్ స్ట్రోక్ సమస్యతో బాధపడేవారు పచ్చి మామిడికాయతో తయారు చేసిన జ్యూస్ను తాగడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో తినదగిన వాటిలో దోసకాయ కూడా ఉంటుంది. దోసకాయలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది వేసవిలో వేడి స్ట్రోక్ నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. లెమన్ వాటర్ కూడా వేసవిలో మనకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఎండాకాలంలో పెరుగు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఏ, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వేసవి కాలంలో మన శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో సహాయపడుతుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. వేసవి కాలంలో మండే వేడి నుండి మనల్ని రక్షించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇక పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి కాలంలో తీవ్రమైన సూర్యకాంతి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు పుదీనా ఆకులను మెత్తగా సిరప్లో కలిపి తాని చట్నీతో తినవచ్చు. ఇది మన శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తుంది. వేసవి కాలంలో చల్లటి పదార్థాలను తినేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. తద్వారా వారి శరీరం చల్లగా ఉంటుంది. వాటిలో ఒకటి పుచ్చకాయ. ఇది రోజువారీ తీసుకోవడం వల్ల మన శరీరాన్ని హైడ్రేటెడ్గా, ఫిట్గా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ప్రోటీన్తో సహా అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. సాధారణంగా ఎండాకాలంలో వేడి వల్ల చాలామందిలో మైకం, భయం, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళకూడదు. ముఖ్యంగా పగటిపూట 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇల్లు లేదా కార్యాలయంలో ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకిరణాల వేడి ఎక్కువగా ఉంటుంది. అలసిపోయి కింద పడిపోవడం, చంచలంగా అనిపించడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా సురక్షితంగా కాపాడుకోవచ్చు. శరీరం ఎక్కువగా అలసిపోకుండా చూసుకోండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక గ్లాసు నిమ్మరసం, చల్లని పాలు, మజ్జిగ లేదా లస్సీ తీసుకోండి. తల చెవులను కప్పుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. మీకు కావాలంటే గొడుగు ఉపయోగించండి. వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ నీళ్ళలో కాస్త బ్లాక్ సాల్ట్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే మంచిది. ఏసీ నుంచి డైరెక్ట్గా ఎండలోకి వెళ్ళవద్దు. అలాగే ఎండలో తిరిగి వచ్చి డైరెక్ట్గా ఏసీ గదికి వెళ్ళవద్దు. కొంచెం సమయం తీసుకున్న తర్వాత వెళ్ళాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. సాధారణంగా ఎండలో తిరిగితేనే హీట్ వేవ్ అంటే వడదెబ్బ తగులుతుందని అనుకుంటాము. కానీ ఎండలో తిరగకుండా ఇంట్లో ఉన్నా కూడా హీట్ వేవ్ తగులుతుంది. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, బీపీ వంటివి ఉన్నవారికి నీడలో కూడా వడదెబ్బ తగులుతుంది. వాళ్ళు నీడలో ఇంట్లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే వీరు నీరు మాత్రమే కాకుండా ఉప్పు, ఎలక్ట్రోలైట్స్ ఉండే ద్రవాలు సమపాలలో తీసుకోకపోతే వాళ్లకు చాలా సమస్యలు వస్తాయి. అందుకని కొబ్బరి నీళ్లు, మజ్జిగ తరచూ తాగుతూ ఉండాలి.
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉన్నవారు ఎండలో తిరగకపోయినా వాళ్లకు తెలియకుండానే సొమ్మసిల్లి పడిపోతారు. ఆ సమయంలో 105 లేదా 106 డిగ్రీల సెల్సియస్ జ్వరం వస్తుంది. దీనినే హైపర్ పైరెక్సియా అని అంటారు. అలాంటి సమయాల్లో చల్లని గుడ్డతో ఒళ్ళంతా తుడిచి నీరు అందించాలి. నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల గుండెలయ తప్పుతుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. మెదడు కూడా సమతుల్యత తప్పుతుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. వడదెబ్బ వల్ల 40% మేరకు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. వడదెబ్బ వల్ల శరీరంలోని నీటి శాతం కోల్పోతారు. చెమట పట్టడం నిలిచిపోతుంది. నాడి వేగం పెరుగుతుంది. శరీరం అదుపు తప్పుతుంది. మెదడు స్వాధీనంలో ఉండకపోవడం వల్ల గందరగోళానికి గురవుతారు. కళ్ళు మసకబారుతాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి కూడా జారుకునే అవకాశం ఉంది. పొడి చర్మం ఉండేవారు కూడా త్వరగా వడదెబ్బకు గురవుతారు. శరీరంలోని రక్త కణాలు కుంచుకుపోవడం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయి. వడదెబ్బ యాక్సిడెంట్ లాంటిది అనుకోకుండా సంభవిస్తుంది. ఇక వడదెబ్బ లక్షణాలు చూస్తే శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కళ్ళు లాగుతాయి. తలనొప్పి వస్తుంది. వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరోచనాలు ఏర్పడతాయి. శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. జ్వరం వస్తుంది. దాహం ఎక్కువగా ఉంటుంది. తల తిరగడం, మతి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే వడదెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్ళాలి. శరీరాన్ని ఐసు లేదా నీటితో తుడవాలి. వెంటనే వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి. గొడుగు తీసుకెళ్ళినా మంచిదే. రోజుకు 5-6 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఉప్పు కలిపిన ద్రవాలు తాగాలి. వదిలిన కాటన్ దుస్తులు ధరించాలి. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. వేసవిలో శీతల పానీయాలు అంత మంచివి కాదు. వాటికి బదులు కొబ్బరి బోండం, మజ్జిగ తాగండి. వడదెబ్బ వల్ల కళ్ళు పొడిబారే అవకాశం ఉంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇక నీళ్ళ బాటిల్ లేదా ఓఆర్ఎస్ కూడా వెంట తీసుకువెళ్ళండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకుండా ఉంటే మంచిది. స్నానం చేసేటప్పుడు వేపపొడి కొద్దిగా చందనం నీటిలో కలిపి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. దీంతో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ చిట్కాలు ట్రై చేస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవిలో ఎక్కువగా చర్మం జిడ్డుగా, నల్లగా, పింపుల్స్ పొడిగా తయారవుతుంది. ఇలాంటప్పుడు రోజు వాటర్లో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి పట్టించి కడిగేయండి. దీంతో ముఖానికి రిలీఫ్నెస్ కూడా దొరుకుతుంది.